యొక్క సమ్మేళనంలో చర్చించే అంశాలు మొదటిది బహుజన సమాజ నిర్మాణం జరగాల. వేలాది కులాలకు విడిపోయినటువంటి కులాలు ఈరోజు ఏది కూడా హక్కులు నోచుకోలేని పరిస్థితులు ఉన్నది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ ఆర్టికల్ అయినా కూడా ఆర్టికల్ 14 నుండి ఫండమెంటల్ ఆర్టికల్ ప్రాథమికలు అన్ని కూడా ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 80% ఉన్నటువంటి ప్రజలకు ఏ హక్కులు తృణీకరించబడతా ఉన్నాయి. ఈ పాలకుల యొక్క విధానాలు మనం ఒకసారి వీటన్నిటిని చేస్తూ మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కానీ గుణాత్మకమైనటువంటి ప్రజాస్వామ్యం లేము. ఇప్పుడు దేశానికి కావాల్సిన క్వాలిటీ డెమోక్రసీ కావాలా. ఈ దేశంలో కార్పొరేట్ సంఘాలు ప్రతి ఒక్క మధ్య తరగతి వాడు మరీ బిలో ద పావర్టీ లైన్కి వెళ్ళిపోతున్నాడు, ఉన్నవాడేమో పైకి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఈ దేశంలో గ్యాప్ అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి. వ్యక్తుల మధ్య, ఆస్తుల మధ్య సామాజిక దృక్పథం కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి. వీటిని నడుం బిగించాలంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల వల్లే అవుతుంది. వాళ్ళు అధికారం దూరం ఉన్నారు. అధికారం వైపు పోవాలి అంటే సమాజ నిర్మాణం జరగాల. అందుకోసం మేము ప్రధానంగా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలా. 45 లక్షల మంది ఈ దేశంలో యువకులు ఉన్నారు. అంత పెద్దది ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి యువత ఈ దేశంలో ఉంది. నిర్వీర్యం అయిపోయి ఉన్నారు యువత. ఉద్యోగాలు ఎవరు కల్పించలేని పరిస్థితులు. కార్పొరేట్ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు తప్ప మోడీ ప్రభుత్వం దానికి వంతపాటు పాడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తా ఉంది. రోజుకు ఒక మాట చెప్తున్నారు తప్ప ఏది కూడా ఆచరణ లేని పరిస్థితులు ఉన్నాయి. తర్వాత రిజర్వేషన్లు పటిష్టం చేయాలా. ఈరోజు 44% రిజర్వేషన్లు బీసీ సమాజానికి ఇవ్వాలా. బీసీ సమాజం 52% నుండి బీసీ సమాజానికి 27% ఇచ్చి ఈరోజు వాళ్ళని ఏ పరిస్థితిలో పెట్టినారు మనందరం నిరంతరం చూస్తున్నాం. వాటిని మేము తీర్మానాలు తీసుకొని వస్తాం. వాటి మీద అణిచివేత, దాడులు, అకృత్యాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి చట్టాలను పటిష్టం చేయాలా. బీసీల రక్షణ కోసం చట్టం తెస్తామని ఈ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 2 ఏళ్లు గడిచిపోయి కూడా మనము అందరి ద్రాక్షగానే ఉంది. వీటన్నిటి మీద సమాలోచన చేస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముక్తకంఠంతో నినదీస్తూ రాబోయే రోజుల్లో ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి ఎలా నాంది పలకాలని దాని మీద సన్నాహ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ యొక్క సంబంధించినటువంటి